హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై హెవెన్. నేను మీ చందు. ఈరోజు మీకు చూపించే వీడియో డ్రై ఫ్రూట్స్ ఆర్గనైజేషన్ అండి. ఇది నేను కిచెన్లో ఆర్గనైజ్ చేస్తున్నాను. అంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేయడానికి సపరేట్గా ఒక చిన్న సెల్ఫ్ కూడా నేను చేయించుకున్నాను. మీకు అది చూపిస్తాను నేను. ఎప్పుడైనా మన డ్రై ఫ్రూట్స్ అనేవి మనం కొంచెం సెరామిక్లో కానీ గ్లాస్ వెట్స్లో కానీ కంటైనర్లో పెడితే అది చాలా బాగుంటుందండి. పాడవకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చూడడం కూడా బాగుంటుంది. ఈవెన్ డ్రై ఫ్రూట్ షాప్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా స్టోరేజ్ అనేది గ్లాస్ వేస్ట్లో చేస్తారు. మనం చూడగానే కూడా కొనాలనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం తినాలని కూడా అనిపిస్తుంది. ఈవెన్ మనకు కూడా కనిపించేటప్పుడు మన హోమ్లో కూడా కొంచెం కనబడేటట్టుగా పెట్టుకుంటే మనం కూడా రెగ్యులర్గా తింటూ ఉంటామండి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనం కూడా గ్లాస్ వేర్లోనే సిరామిక్ పాట్ అంటే ట్రాన్స్పరెంట్ లుక్ అనేది ఎక్కువగా ఉండాలండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెంట్ లుక్లో ఉంటే అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. తినడానికి కూడా మనం మంచిగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాం. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ డ్రై ఫ్రూట్ని కూడా ప్రతి డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా నేను ఎవ్రీ గ్లాస్ వేస్లో పెట్టుకున్నాను. ప్రతి ఒక్క గ్లాస్ వేర్ అయినా డిఫరెంట్గా ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నాను. కొంచెం చెఫ్ టైప్లో ఉన్నవి, అదే సేమ్ నార్మల్గా ప్లెయిన్గా ఉన్న టైప్లోని, అదేవిధంగా పీకాక్ అంటే చిన్న బర్డ్స్ టైప్లో ఉన్న గ్లాస్ వేస్ కూడా యూజ్ చేశాను నేను. ఇక్కడ డైరెక్ట్గా నీరు పట్టేటప్పుడు మటుకు ఇంక వన్ మోర్ థింగ్ ఏంటంటే గ్లాస్ వేర్లోని మనం వాష్ చేసేటప్పుడు కూడా అక్కడ లోపల చిన్న వాటర్ అనేది కూడా లేకుండా మంచిగా డ్రై అయ్యాక మనం ఇవన్నీ ఇవన్నీ మనం అందులో వేసుకోవాలి. ఆఫ్టర్ ఏంటంటే మనం దాన్ని రీప్లేస్ అనేది కప్బోర్డ్లో అనేది, మీరు ఎక్కడైనా ఒకవేళ కప్బోర్డ్లో పెట్టుకుంటే కప్బోర్డ్లో ఏదైనా మీకు కనబడేటట్టుగానే పెట్టుకోండి. అప్పుడు అయితేనే మనం దాన్ని తినగలమండి. అంటే యూజింగ్ ఏది పాడవకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది నా కిచెన్లోని ఈ చిన్న సెల్ఫ్ అనేది చేయించుకున్నాను ఇలా నేను. సో సపరేట్గా మా అమ్మ నుంచి తెచ్చుకున్నాను. సో దీనికి చిన్నది ఇంకొంచెం డెకర్ పీసెస్ కూడా పెడుతున్నానండి. ఎప్పుడైనా కిచెన్లోని చిన్న డెకర్ పీసెస్ కానీ గ్రీనరీ అంటే ప్లాంట్స్ కానీ పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది. సో నేనేంచి దాన్ని కంప్లీట్ వైట్ కదండి కిచెన్లో ఉన్నాయి. సో ఇది కూడా వైట్ పెయింట్ అనేది వేసుకొని దీనికి చిన్న బాక్సెస్ చూసారు కదా, ఇప్పుడు చూపించినట్టుగా దాన్ని నేను అలాగా దాన్ని అలా బాక్స్ ర్యాప్ చేసుకున్నాను. తర్వాత వాటి మీద చెప్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో ఆ 2 చెప్స్ని పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు అన్నీ కూడా మొత్తం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా లైన్ వైజ్గా సో ప్యాటర్న్లో పెట్టేసుకున్నానండి. చూస్తున్నాను, మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది. సో అన్నీ చూసారు ఎంత లైన్ అంటే ఎంత లుక్కీగా ఉందో. అంటే మనం తినాలి, ఈరోజు ఇది తిన్నాము, నెక్స్ట్ డే ఇంకోటి తిందాము అన్నట్టుగా అనిపిస్తుంది. సో నేనైతే ఇలాగ పెట్టుకుని అరేంజ్ చేసుకున్నాను. ఇదిగోండి బర్డ్స్ జార్స్ చెప్పాను కదా, సో బర్డ్స్ జార్స్ అండి ఇవి. ఈవెన్ కొన్ని చాక్లెట్స్ అనేవి కూడా పెట్టుకుంటున్నాను నేను. సో నా దగ్గర ఒక హ్యాంగింగ్ ఉంది, ఎల్లో హ్యాంగింగ్. ఇది కూడా సైడ్లో పెడుతున్నానండి. చాలా బాగా లుక్ వచ్చింది ఇది పెట్టాక. చెప్పాను కదా, కొంచెం ప్లాంట్ అండ్ గ్రీనరీగా ఏమైనా ఉన్నా కూడా మనం డెకర్ చేసుకున్నా అది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అంటే చాలా లుక్కీగా ఉంటుంది, కిచెన్లో చాలా లుక్కీగా ఉంటుంది. నా దగ్గర ఇలాంటి కప్ జార్ ఉంటే సో ఇది అందులో పెట్టి సో అది కూడా మన పైన పెట్టానండి. కంప్లీట్ వ్యూ అనేది ఇలా ఉంది నా మొత్తం. ఇది కంప్లీట్ డ్రై ఫ్రూట్ సెక్షన్ అండి. డ్రై ఫ్రూట్ ఏరియా, డ్రై ఫ్రూట్ కప్బోర్డ్ అని పెట్టుకోవచ్చు. చూసారా బాగుందా? సో ఎలా ఉందో, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా కూడా ఎలాంటి వీడియోస్ అయినా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదేవిధంగా ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.